హాయ్ అమ్మా, కన్నయ్య మాటలకి స్వాగతం సుస్వాగతం. మేము కాణిపాకం వచ్చాము. ప్రస్తుతం దర్శనాని కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు ఫస్ట్ రావటం స్టార్టింగ్ అనమాట. ఇది కాణిపాకంలో దర్శనం చేసుకొని నెక్స్ట్ మళ్ళీ వేరే టెంపుల్కి వెళ్తాము. మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడికి వచ్చాము దర్శనం కోసం. మేమైతే మొత్తం ఒక 45 మంది దాకా వచ్చామన్నమాట. అందరం ఒకే బస్సులో వచ్చాము. మొత్తం అరుణాచలము, గోల్డెన్ టెంపుల్, విష్ణు కంచి, శివ కంచి, కంచి అండ్ కాణిపాకము, ఇవన్నీ టెంపుల్స్ ఇంకా కూడా కవర్ చేశారనమాట చాలా వరకు. సో మొత్తం ప్యాకేజ్ అయితే 2500 పడిందనమాట. అండ్ ఫుడ్ కూడా ఇంక్లూడెడ్ ఇందులో. ఫుడ్ ఏంటంటే మనం దర్శనానికి వెళ్ళినప్పుడు లేదా మనం రెడీ అయ్యే టైంలో అట్లా ఫుడ్ చేసేస్తారనమాట. మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ నైట్ డిన్నర్ కూడా ఉంటుంది. మీకు ట్రావెల్ డీటెయిల్స్ కావాలన్నా సరే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, చూసేయండి. అండ్ ఫస్ట్ మనం వచ్చిన రోజు స్టార్టింగ్ కాణిపాకం వినాయకుడి స్వామి దర్శనంకి వచ్చేసామన్నమాట. చాలా పీస్ఫుల్గా అండ్ దర్శనం కూడా చాలా బాగా అయింది. టెంపుల్ అంతా కూడా చాలా రెనోవేట్ చేసేసారనమాట. ముందు చాలా అసలు ఇలా ఉండేది కాదు. సో మీకు ఎవరికన్నా ఒక 5-10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళుంటే మీకు ఐడియా ఉంటుంది. చాలా చేంజ్ అయితే చేశారనమాట. మేము కాణిపాక నుంచి నెక్స్ట్ అద్దెకి రాణి స్వామి దగ్గరికి వచ్చామండి. ఇక్కడ కోనేరు ఉంది కదా, దానిలో సంజీవిని పడింది. అందువల్ల ప్రతి ఒక్కరు కోనేరు నీరు తీసుకోండి, చాలా ప్రాముఖ్యత. స్వామి స్వయంగా వెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మాత్రం అద్దెకి రాణి స్వామిని దర్శించుకోండి. ఆ కనపడే కోనేరే అండి సంజీవ, దాన్ని చూసారా పేరు సంజీవ పుష్కరిణి. ఆ పుష్కరిణి నీళ్ళు చాలా మహిమ గలవి అనమాట. అంటే దానిలో సంజీవిని పడిందని చెప్తుంటారు, అందుకే ఆ పుష్కరిణికి ఆ పేరు పెట్టారు. ఉంటుందండి. ఆకు పూజ అవి చేస్తే 100 రూపాయలు టికెట్. స్వామివారికి 5 నిమిషాలే పడుతుంది. ఇప్పుడు మామూలు దర్శనం అయితే 10 రూపాయలు. ఇలా దర్శనానికి లోపలికి వెళ్ళాలి. గర్భగుడిలో ఫోన్ ఎలా లేదండి, మామూలు దర్శనానికి వెళ్ళాలి. చూడటానికి అలా ఉన్నా దీనిలో సంజీవిని పడటం వల్ల చాలా ప్రాముఖ్యత. ఇవి తాగటం వల్ల మనుషులకున్న రోగాలన్నీ తగ్గిపోతాయని ప్రతి ఒక్కరు పట్టుకెళ్తారు ఇళ్ళకి. ఓ ఫోటో అండి ఇక్కడ. దర్శనం కూడా బాగా జరిగింది అనమాట. దీని తర్వాత అరుణాచలం కూడా వెళ్ళాం. ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కన్నయ్య మాటలు ఛానల్.